శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. ఒక గృహం, ఆ గృహంలో నివసించేటువంటి వ్యక్తులు అందరూ సుఖ సంపదలతో తులతూగాలి అంటే సూర్య భగవాన్ని యొక్క దివ్యవంతమైన కాంతి పుంజాలు ఆ ఇంటిలోనికి ప్రవేశించి తీరాల్సిందే. సూర్యుడు సమస్త జీవులకు కూడాను అధిపతి కాబట్టి ఆయన యొక్క ఉషోదయ కిరణాల ప్రభావం వాస్తుశాస్త్రంలో అద్వితీయమైనటువంటి ప్రముఖ పాత్రను వహించింది. మనం ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు పాత గృహం కనుక ఆ స్థలంలో ఉన్నట్లయితే ఆ గృహాన్ని తొలగించి కొత్త గృహం కట్టాలన్నా ఆ పాత గృహం మొత్తం కూడా తొలగించిన తరువాత ఆ ప్రదేశంలో సూర్యకిరణాలు పడేటట్టుగా కనీసం 3 నెలల పాటైనా సరే ఆగి తదుపరే గృహ నిర్మాణానికి ఉపక్రమించాలి అని చెప్పేసి సూర్య భగవాన్ యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావానికి విలువనిస్తూ వాస్తుశాస్త్రం ఈ విధి విధానాన్ని మనకు తెలియజేసింది. అందుచేత నూతనంగా గృహం కట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు పాత గృహాన్ని తొలగించినప్పుడు 3 నెలల పాటు ఆగటం వాస్తుశాస్త్రరీత్యా చాలా అవసరం. అలా కాకుండా మామూలుగా గృహాన్ని కట్టేటువంటి వాళ్ళు మాత్రం సూర్యకిరణాలు ఇంటిలోనికి ప్రవేశించే రీతిలో గృహాన్ని కట్టుకొని తీరాలి. ఆధునిక సమాజంలోని నూతన భావ సంపన్నులు కొందరు సాధారణంగా వాస్తుశాస్త్రాన్ని గణనలోకి తీసుకోకుండా ఇది కేవలం ఊరికే చెప్పినటువంటి మాటల్లే అని అనుకుంటారు. కానీ సూర్య భగవాన్ యొక్క శక్తి అత్యంత కీలకవంతమైనది, అమోఘవంతమైనది అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రం వక్కాణిస్తూనే ఉంది. అంతేకాదు సూర్యునిలో ఉండేటువంటి విశిష్టవంతమైన వర్ణ కిరణాలు, వాటినే విబ్జిఆర్ అంటాం. ఆ కిరణ పుంజాల యొక్క ప్రభావం ఇంటికి శోభాయతత్వాన్ని, అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుచేతనే ప్రతి ఒక్కరూ కూడాను గృహాన్ని కట్టిన తర్వాత తూర్పు దిశ వైపు ఉన్నటువంటి కిటికీలను ఉదయాన్నే తెరిచి ఉంచాలి. ఎందుచేతనంటే ఆ తూర్పు దిశలో నుంచి సూర్యకిరణాలు మన ఇంటిలోని హాలులో పడాలి అన్నమాట. ఆ విధంగా పడినట్లయితే ఆ కిరణ పుంజాల్లో ఉన్నటువంటి దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మన ఇంటిని సంరక్షిస్తూ ఉంటాయి. ఆరోగ్యప్రదమైనటువంటి ఆ కిరణ పుంజాల యొక్క ప్రభావం ఇంటిల్లిపాదికి శుభతత్వాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విశేషకరమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోవాలి. ఉషకాలంలో సూర్యకిరణాల యొక్క తాపం తక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాలతో కాలుష్యాన్ని తొలగించేటువంటి దివ్యవంతమైన శక్తితత్వం కూడా ఆ కిరణాలలో దాగి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ఇంటిలో మన కంటికి కనిపించకుండా ఉండేటువంటి కాలుష్యాన్ని తొలగించేటువంటి శక్తితత్వం కేవలం ఉషోదయ కిరణాల వల్ల మన ఇంటికి కలిగి తీరుతాయి. కాబట్టే ఇంటిలోనికి సూర్యకిరణాలు ప్రవేశించేటట్టుగా మీరు గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి అంటోంది వాస్తుశాస్త్రం. అంతేకాకుండా ఇంటికి తూర్పు వైపు ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉంచుకోవాలి అని చెప్పడానికి కారణం కూడా ఇదే. తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంచండి, పడమర వైపు తక్కువ ఖాళీ స్థలం ఉంచినా పర్వాలేదు, దక్షిణం వైపు ఖాళీ స్థలం లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంచండి అని వాస్తుశాస్త్రం ఎందుకు చెబుతోందండి? తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండి అక్కడ పెద్ద పెద్ద చెట్లు మాత్రం వేయకూడదు. ఎందుకంటే పెద్ద చెట్లు వేసినట్లయితే సూర్యకిరణాలు ఆ చెట్ల మీదనే పడతాయి, కానీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. అందుచేత
తూర్పు వైపు ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉండాలి. అలా ఖాళీగా ఉన్నటువంటి స్థలం నుంచి మనకి ఉషోదయ కాంతి పుంజాలు ఉదయాన్నే ఇంటిలోకి ప్రవేశించి మనకు సూర్య భగవాన్ యొక్క దేదీప్యవంతమైనటువంటి అదృష్ట కిరణాలు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కలిగిస్తాయి సుమా. అందుకే ఇంటి యజమాని ఉదయాన్నే తూర్పు వైపు తిరిగి నుంచొని సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఏ వ్యక్తి అయితే నిత్యం సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇస్తారో ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఓం సవిత్రే నమః, ఓం గృహిణి సూర్య ఆదిత్యం. ఈ రెండు మంత్రాలు కూడాను చాలా అద్వితీయమైన శక్తి పుంజాలుగా మన ఇంటిని కాపాడతాయి. అంతేకాదు ఇంటి సింహద్వారం పైన సూర్యబింబాన్ని మనం ఏర్పరచుకోవటంలో తప్పులేదు. ఆ విధంగా సూర్యబింబాన్ని ఏర్పరిచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మన గృహాన్ని అనుక్షణం కూడాను రక్షిస్తుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. శరీరంలో మనకి డి విటమిన్ లోపిస్తే వైద్యులు ప్రకృతి చికిత్సా విభాగంలో సూర్యతాప స్నానం అని చెప్పేసి చేయిస్తూ ఉంటారు. అంత గొప్పదనమాట ఆ యొక్క ఎండ వేడిమి నుంచి వచ్చేటువంటి కిరణ పుంజాల యొక్క ప్రభావం. అందుకనే మనం తప్పనిసరిగా గృహంలోకి ఆ యొక్క వెలుతురు పడేటట్టుగా ఉంచాలండి అని చెప్పేసి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉదయాన్నే వాళ్ళకి ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి రాసి సూర్యకిరణాలు పడేటట్టుగా కనుక వాళ్ళని గనక ఉంచినట్లయితే కాసేపు వాళ్ళకి నరాల బలం చాలా చక్కగా పెంపొందుతుంది. విటమిన్ యొక్క ప్రభావం ఆ యొక్క బాలునికి ఆనంద తత్వాన్ని ప్రసాదిస్తుంది అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అందుచేత సూర్యకిరణాల్లో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావ తత్వాన్ని వాస్తుశాస్త్రంలో ఎక్కువగా అంచనా వేయటం జరిగింది. అందుకనే తూర్పు వైపు కిటికీలు ఉంచి తీరాలి. ఇంట్లో తూర్పు కిటికీలు తెరిచి ఉంచాలి. వాటికి కర్టెన్లు వేసినట్లయితే కర్టెన్లు పక్కకు తొలగించండి ఉదయాన్నే అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.